మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మనం చూస్తే గనక స్టొమక్ క్యాన్సర్ అంటే బాడీలో అన్ని పార్ట్స్కి క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు. సో స్టొమక్కి గనక క్యాన్సర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కనిపెట్టాలి అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు పవన్ కుమార్ జొన్నాడ గారు ఉన్నారు. ఆయన డాక్టర్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బాడీలో అన్ని పార్ట్స్కి కూడా క్యాన్సర్ వస్తుంది, అందులో స్టొమక్ కూడా ఒక పార్ట్. సో స్టొమక్కి క్యాన్సర్ ఏ రీజన్స్ వల్ల వస్తుంది అంటారు? సో ఇప్పుడు బాడీలో స్టమక్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అంటారు. అంటే ఈసోఫేగస్ అంటే అన్నవాహిక, అది డైరెక్ట్గా వెళ్ళి స్టమక్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో స్టమక్ ఈజ్ లైక్ ఒక స్పేస్ వేర్ ఆల్ ద ఫుడ్ గోస్ అండ్ డైజెషన్ స్టార్ట్స్. సో స్టమక్ క్యాన్సర్ రావడానికి మేజర్గా ఉండే కారణం ఏంటంటే ఒక హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ అంటాం. ఆ హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 4 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకే తెలియకుండా తగ్గిపోతుంది. ఇది చాలా మందిలో జరుగుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చి అది దీర్ఘకాలికంగా అంటే చాలా రోజులుగా ఉంటుంది. దాన్ని అలా చాలా రోజులుగా ఉన్నప్పుడు అదేంటంటే గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే కడుపులో కొంచెం వాపు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వాపు అనేది చాలా ఎక్కువ కాలంగా ఉండేటప్పుడు అప్పుడు అది జన్యు కారణాలు అంటే లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరగడం వల్ల అది క్యాన్సర్గా మారచ్చు. సో ఈ వాపు ఉండే టైంలో వాళ్ళెవరికి ఏం తెలియదు, కడుపులో ఇబ్బందులు ఉన్నాయి ఏమీ తెలియదు వాళ్ళు. ఆ తర్వాత అది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్. అంటే ఒక 70-80% కాజ్ ఫర్ స్టమక్ క్యాన్సర్, కడుపులో పెద్ద క్యాన్సర్ రావడానికి. ఇది కాకుండా మనకు మిగిలిన క్యాన్సర్లకు చెప్పినట్టు ఎలా అయినా సరే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండు స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు యాడిటివ్ ఎఫెక్ట్ లాగా అంటే ఒకదానికొకటి ఎఫెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఏముంటాయంటే జెనెటిక్ కాజెస్. ఒక 5% మందిలో జెనెటిక్ కాజెస్ అంటే తల్లిదండ్రులకు ఉండడం వల్ల పిల్లలకి రావడము. అందులో ఒక వేరియంట్ మనం చూసేది ఏంటంటే హెరిడిటరీ డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటాం. అంటే అది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఫాదర్ మదర్ వాళ్ళ నుంచి వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ నుంచి వాళ్ళ చిల్డ్రన్, అలా అదొక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. ఆ జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఆ క్యాన్సర్ వస్తుంది. అది జెనెటిక్ వెరీ తక్కువ మోతాదులో చూస్తాం. ఎక్కువగా చూసేది మాత్రం ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ప్రధాన కారణాలు. ఓకే సార్, అంటే ఒక్కసారి మనకి క్యాన్సర్ అటాక్ అయ్యాక స్టొమక్కి ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి అండ్ ఏ స్టేజ్ లో ఆ సిమ్టమ్స్ బయటపడతాయి? జనరల్గా ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ ఉందా అని అనుమానం మనకి ఏ సిమ్టమ్స్ లో అంటే ఈ కడుపులో వచ్చే క్యాన్సర్స్ లో ఏంటంటే అన్నం తిన్న తర్వాత వాళ్ళకి కడుపులో మంట రావడం కానీ, లేకపోతే వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఏంటి, అన్నం తిన్న వెంటనే కడుపులో మండుతుంది. అందుకని అన్నం తినాలన్నా లేకపోతే ఏదన్నా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. దానివల్ల సన్నగా అయిపోతూ ఉంటారు. ఇవి గ్యాస్ట్రిక్ అల్సర్ ఫీచర్స్ అంటారు. సో ఈ అల్సర్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నా అంటే కడుపులో విపరీతమైన మంట రావడం, లేకపోతే రాత్రిపూట మంట వచ్చి గుండె వెనకాలకి మంట స్ప్రెడ్ అవుతున్నట్టు కానీ అనిపించడము, లేకపోతే బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే మోషన్ నల్లగా అవుతుంది. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఉన్నప్పుడు ఈ అల్సర్ నుంచి ఒక చుక్క ఇప్పుడు ట్యాప్ లో వాటర్ ఉన్నాయి, ఒకేసారి ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ మొత్తం పోతుంది. అలా కాకుండా ట్యాప్ సగం కొంచెం ఒక చుక్క పడుతుంది అనుకోండి, ఆ టైప్ లో ఈ అల్సర్ నుంచి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ అలా 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 పోతా ఉంటుంది. సో అది మన జీర్ణాశయంలో లోపలికి వెళ్ళడం, అది నల్లగా మారడం, అది మోషన్ లో నల్లగా బయటకు వస్తుంది. సో నల్ల కలర్ మోషన్ అంటే దాన్ని మెలీనా అంటాం మేము. అది ఉందంటే ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది. ఆ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు అవి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్న పేషెంట్లు కానీ, లేకపోతే హార్ట్ బర్న్ అంటాం, జీఈఆర్డీ ఉన్న పేషెంట్స్ కానీ, ఇవి రెండు దీర్ఘకాలికంగా సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ఇవి ఎర్లీ వాళ్ళల్లో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని మనకి సస్పిషన్ అనేది వస్తుంది. లేదు అడ్వాన్స్డ్ స్టేజెస్ అనుకోండి, అడ్వాన్స్ స్టేజెస్లో ఉండేది ఏంటంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడము, పొట్టలో నీరు చేరడము, లేకపోతే జాండీస్ అంటే కళ్ళు కొంచెం పచ్చగా అవ్వడము, యూరిన్ పచ్చగా అవ్వడము, లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, ఇట్లాంటివన్నీ కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో వస్తాయి. సో ఎర్లీ స్టేజెస్లో మనకి జనరల్గా ఏ క్యాన్సర్లో అయినా సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు
అది ఎర్లీయా కాదా అన్న దానికన్నా అసలు ఆ సిమ్టమ్ ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు స్టమక్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, ఈ హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో మనకి దీర్ఘకాలికంగా కడుపులో మంట, తిన్న తర్వాత ఏదన్నా కడుపులో మంట ఉన్నప్పుడు ఏదన్నా ఒక టెస్ట్ చేయించుకుని, ఎండోస్కోపీ చేయించుకుని ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోండి, దానికి మందులు వాడితే ఇంకా పూర్తిగా నయం అయిపోతుంది, ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఒకవేళ అల్సర్ లాగా ఏదన్నా ఉంది అంటే అప్పుడు దాన్ని పరీక్ష చేసి క్యాన్సర్ ఉందా లేదా అన్నది చూస్తారు. అవి వయసు రీత్యా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఈ స్టమక్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? అంటే ఫస్ట్ స్టమక్ క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఈ కారణాల్లో ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎండోస్కోపీ చేస్తాం. సో ఎండోస్కోపీ చేసి ఒక చిన్న ముక్కను పరీక్షకు పంపించి బయాప్సీ చేస్తాం. బయాప్సీ అంటే చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపించాం. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి, బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా, అందుకని చేయించుకోకుండా ఉండడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, వద్దని చెప్తాడేమో డాక్టర్ అని. కానీ బయాప్సీ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడము అట్లాంటివి ఏవి జరగవు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల డయాగ్నోసిస్ అవుతుంది. అది ఏంటో తెలియకుండా దాన్ని ఊహించుకొని ట్రీట్ చేయడం అనేది తప్పు. సో ముందు అది ఏంటో తెలియాలి, అది తెలిసిన తర్వాతే దానికి ఏం ట్రీట్మెంట్ అనేది సరైనది ఇవ్వగలుగుతాం అనేది తెలుస్తాం. సో మనం బయాప్సీ చేసి ఆ బయాప్సీలో ఏం రకం వచ్చింది అండ్ ఈ స్టమక్లో ఎక్కడ ఉంది, అది స్టమక్లో ఇలా ఉండే స్టమక్ ఒక బలూన్ లాంటి పౌచ్ ఒక స్టమక్. సో దాంట్లో పైన ఉందా కింద ఉందా, సో పైన ఉంటే ప్రాక్సిమల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని, కింద ఉంటే డిస్టల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని మేము డివైడ్ చేస్తాం. సో అది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉందని నెక్స్ట్ నిర్ధారించుకుంటాం. సో అది ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజెస్లో ఉంటే మేము సర్జరీ చేస్తాం. ఒకవేళ లేట్ స్టేజెస్లో ఉంటే కొంతమందికి మందులు ఇచ్చి సర్జరీ చేస్తాం. అసలు మొత్తం వేరే భాగాలకు కూడా స్ప్రెడ్ అయిపోయింది, అది స్టేజ్ 4 అంటే అప్పుడు చాలా తక్కువ మోతాదులో సర్జరీ అవసరం పడుతుంది, ఎక్కువ మందికి మందులు ఇస్తాం. ఇవన్నీ ఎందుకు అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటే నేను దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాను. క్యూర్ అంటే ఏంటి, పూర్తిగా నయం చేయడం. అంటే నాకు జ్వరం వచ్చింది, నేను మందులు వాడాను, పూర్తిగా తగ్గిపోయింది. అదే టైంలో క్యాన్సర్ వచ్చింది, మందులు వాడతాం, పూర్తిగా తగ్గిపోయింది. అలాంటి మందు సర్జరీ అనేది అన్నమాట. సో సర్జరీ చేసి పూర్తిగా నయం చేసేస్తాం. సో ఆ ఎర్లీ స్టేజెస్లో దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రాబ్లం ఏంటి, ఈ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడమే కష్టం. ఎందుకంటే అటు సిమ్టమ్స్ ఉండవు, ఆ చిన్నదే కదా అని మనం నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ఎర్లీ ఫేజ్లో కనుక చేసి 1, 2, 3 స్టేజెస్ అంటాం, ఆ స్టేజెస్లో కనుక దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ అంటూ ఇస్తే క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే వేరే చోటికి కూడా స్ప్రెడ్ అయినప్పుడు, అలా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మనం మ్యాక్సిమం మందులతోనే లైఫ్ని ప్రొలాంగ్ చేయగలుగుతాం, కానీ దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. సో అప్పుడు అట్లాంటి ఫేజెస్లో మేము సర్జరీలు చేయలేం. సో దీనికి సర్జరీ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్న వాటిలో. కొన్నిట్లో మనం కీమోథెరపీ కానీ లేకపోతే మందుల సహాయం, ఇమ్యూనోథెరపీ కానీ వాటి సహాయం తీసుకుని మనం ఈ సర్జరీకి దోహదపడేలా చూసుకుంటాం. ఓకే, అంటే ఒకసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ క్యాన్సర్ బాడీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే వన్స్ ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎప్పటి వరకు మనం హెల్త్ మీద కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, లేదంటే లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలా? అంటే మెడిసిన్స్ కాదు, మెడిసిన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి కొంత టైమే ఉంటుంది, లైఫ్ లాంగ్ అయితే ఉండవు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇది ఎందువల్ల వచ్చిందో మనం తెలుసుకుంటాం కదా ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు. ఆ ఎందువల్ల వచ్చింది అనే దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి స్మోకింగ్ బాగా చేస్తాడు, బయట అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటాడు, అసలు ఎక్సర్సైజ్ చేయడు, లావుగా ఉంటాడు, ఒబెసిటీ ఉంది, GERD అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ ఉంది. ఇన్ని కారణాల్లో ఏదో కారణం వల్ల వచ్చి ఉండొచ్చు. సో బట్ మనం ఆపరేషన్ చేసాం, పూర్తిగా నయం చేసేసాం అనుకోండి, ఈయన ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్. సో హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో మనం జనరల్గా క్యాన్సర్ని ప్రివెన్షన్ చేయడానికి కానీ క్యాన్సర్కి హెల్ప్ లైక్ క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్లో ఒకటి బాగా చెప్పుకునేది ఏంటంటే రెయిన్బో డైట్ అంటాం. సో రెయిన్బో డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు రెయిన్బోలో కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్, అలా మన ప్లేట్లో కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మిక్స్. మళ్ళీ దాంట్లో కూరగాయల్లో ఎంత తినాలి, ఈ లెక్కలు తక్కువ. ఏది నోటికి రుచిగా అనిపిస్తుంది, ఏది శుచిగా అనిపిస్తుంది అనే దాంట్లో ఆయన ఎవరైతే ఎవరి లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ లాగా మేము ఎంత తింటాం అని అనుకొని ఒకటి హెల్దీ డైట్ తీసుకోవాలి ఫస్ట్.
సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఒబెసిటీ ఉందంటే వెయిట్ కరెక్షన్. ఓకే. సో డైటరీ ప్యాటర్న్ కానీ, దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కానీ. ఎక్సర్సైజ్ ఈజ్ ద వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ రికవరీ జర్నీ. సో ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ సోషల్ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ మెంటల్ కాన్ఫిడెన్స్ కానీ చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది, మోర్ దాన్ డైట్. డైట్ హెల్దీగానే ఉండాలి, బట్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ సూపర్ సీడ్స్ ఫుడ్. ఈ 3. నెక్స్ట్ ఇంకా అడిషన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇట్లాంటి ఇతర ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నిటిని తగ్గించుకోవడం ఆర్ వీలైతే మానేయడం. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నీ చేసినప్పుడు ఆ స్టేజ్ అనుగుణంగా మళ్ళీ రాకుండా ఉండడానికి మేము మందులు ఇస్తాం. అండ్ ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యి వాళ్ళు లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, క్వాలిటీ లైఫ్ని స్పెండ్ చేయడానికి చాలా బెటర్గా ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒబిసిటీ ఉన్నప్పుడు ఉంటే గనక ఇలా స్టొమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, ఒబెసిటీ ఉంటే స్టమక్ క్యాన్సర్ పర్సే కాదు కానీ గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ అన్నవాహిక అని చెప్పాను కదా, అన్నవాహికలో 2 రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం, ఇంకోటి ఎడినోకార్సినోమా అంటాం. సో ఈ ఎడినోకార్సినోమా రావడానికి ప్రధానమైన కారణం ఈజ్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్. సో ఇలా ఒక పైప్లో ఉన్న ఈసోఫాగస్ అది స్టమక్లోకి వెళ్తున్నప్పుడు ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి వెళ్లకుండా ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ అనేది ఆపుతూ ఉంటుంది, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. సో ఎప్పుడైతే ఇందులో ఈ ప్రెషర్ ఎక్కువైందో స్టమక్ లో, అంటే విపరీతంగా తినడం కావచ్చు, లేకపోతే ఒబీస్ వాళ్ళలో ఈ స్పింక్టర్ ఎలా అయితే ఇలా ఆపుతుందో బ్రేక్, ఇది దూరం అవుతుంది. సో అయినప్పుడు ఈ యాసిడ్ పైకి వెళ్తూ ఉంటుంది. ఈ యాసిడ్ పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న సెల్స్ ని కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ ప్రాసెస్ జరిగినప్పుడు దీర్ఘకాలికంగా వాపు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యాసిడ్ వెళ్తుంది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది, మళ్ళీ మన బాడీ ఏం చేస్తుంది, ఫైట్ చేస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి. సో ఈ ఫైట్ అండ్ రిపేర్ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరగడం అనేది క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద సిమెంట్ వేసినట్టు, సో ఒక బేస్ వేసినట్టు క్యాన్సర్ రావడానికి. సో అప్పుడు ఈ సెల్ టర్న్ ఓవర్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో అలా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, GERD అంటాం, ఇది లావుగా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఉండేదానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి ఈ ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనేది ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటి, ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కి మందులు వేసుకోవడం, సర్జరీ చేసుకోవడం కన్నా రూట్ కాజ్ ఏముంటుంది, ఒబెసిటీ. సో ఆ ఒబెసిటీని తగ్గించుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఏజ్ వాళ్ళలో ఇలాంటి క్యాన్సర్ చూడొచ్చు అంటారు? జనరల్ గా ఎల్డర్లీ పీపుల్ అంటే అబౌవ్ 50 years వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రిడామినెంట్ గా చూస్తాం. ఆర్ ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ అబ్యూస్ కానీ చాలా ఎక్కువగా ర్యాపిడ్ గా చేసే వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ లో కూడా చూస్తాం. ఓకే రైట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు వరకు స్టొమక్ క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది. ఒబిసిటీ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటారు. సో గ్యాస్ట్రబుల్ అండ్ ఒబిసిటీ ఉంటే ఎలా మన స్టొమక్ ని డ్యామేజ్ చేస్తుంది అనే విషయాలు చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.